ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయపథంలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్లలో 6 గెలిచి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. అయితే జట్టు పటిష్టంగా ఉన్న సమయంలోనే విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. గత 3 మ్యాచ్ల నుంచి జట్టుకు అందుబాటులో లేని సాల్ట్ తదుపరి మ్యాచ్లకు కూడా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద బంతిని ఆపడానికి డైవ్ చేసినప్పుడు సాల్ట్ ఎడమ చేయి వేలికి గాయమైంది. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న ఈ స్టార్ బ్యాటర్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని సమాచారం. ఇప్పటి వరకు ఆడిన 6 ఇన్నింగ్స్లలో సాల్ట్ 202 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాలను అందించాడు. గాయం తీవ్రత దృష్ట్యా ఫిల్ సాల్ట్ తాజాగా తన స్వదేశమైన యూకేకి చేరుకున్నాడు. అక్కడ తన వేలి గాయానికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. సాల్ట్ గైర్హాజరీలో ఇంగ్లాండ్ యువ స్టార్ జేకబ్ బెథెల్, విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ ను ఆరంభిస్తున్నాడు. అయినప్పటికీ కీలకమైన ప్లే ఆఫ్స్ సమయానికి సాల్ట్ తిరిగి జట్టుతో చేరుతాడని ఆర్సీబీ యాజమాన్యం గట్టి ఆశతో ఉంది. ఓపెనింగ్ లో సాల్ట్ ఉండే ఆ విధ్వంసం ప్లే ఆఫ్స్ లో జట్టుకు ఎంతో అవసరం. గుజరాత్ టైటాన్స్ తో ఏప్రిల్ 30న జరిగిన మ్యాచ్ తర్వాత ఆర్సీబీ జట్టుకు దాదాపు వారం రోజుల పాటు సుదీర్ఘ విరామం లభించింది. ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టు సభ్యులంతా మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. ఆట ఒత్తిడి నుంచి బయటపడి తిరిగి మానసికంగా సిద్ధం కావటానికి ఈ ట్రిప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. లక్నోతో జరగబోయే తదుపరి కీలక పోరుకు ముందు ఆటగాళ్లంతా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వచ్చే గురువారం లక్నోలోని ఏకనా స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ తో ఆర్సీబీ తలపడనుంది. గత మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఎదురైన ఓటమిని మర్చిపోయి తిరిగి గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ప్లే ఆఫ్స్ రేస్ లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ లో విజయం ఆర్సీబీకి కీలకం. మరి ఫిల్ సాల్ట్ లేని లోటును ఆర్సీబీ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి.